కోట మండలం బొడ్డువర పంచాయతీ మూల బొడ్డువర గ్రామంతో పాటు కిల్తంపాలెం పంచాయతీ కాపు సోంపారంలో మొదటి విడతగా 90 కుటుంబాలకు దోమతెరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ పాల్గొని గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దోమల వల్ల వ్యాపించే వ్యాధుల నివారణకు ప్రతి కుటుంబం దోమతెరలను వినియోగించుకోవాలని సూచించారు. గ్రామ ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే చాలా మంది రైతు భరోసా ప్రతి ఒక్కరికి సంవత్సరానికి పిఎం కిసాన్ 2000 మామూలుగా వాళ్ళు చేసే సర్వీసెస్ అనేది మీకు ఇంకొకసారి అవగాహన చేసి మేము ఇంకా సర్వీస్ అందిస్తామని చెప్పేసి ప్రామిస్ చేసిన మా హారికకి మిగిలిన మా మెడికల్ ఆఫీసర్స్ అదేవిధంగా మా స్టాఫ్ వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఏమైనా పాజిటివ్ వచ్చినా వెంటనే ట్రీట్మెంట్ అందిస్తున్నాము. అలాగే సార్ ఇక్కడ ఓవర్నైట్ టైం కూడా ఉంది. ప్రతి వెడ్నెస్డే మేము విలేజ్కి వచ్చి క్లోరినేషన్ టెస్ట్ చేస్తున్నాం సార్. రిజల్ట్ ఏమున్నా అప్లోడ్ చేస్తున్నాం సార్. ఏ ఇష్యూస్ అవుతున్నాం సార్. అలాగే ఇక్కడ ఏఎన్సీస్ పిఎన్సీస్ ఎవరున్నా మేము వెంటనే రిఫర్ చేస్తున్నాము. ఏమైనా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అయితే వెంటనే 15 days ముందే మేము ఏహెచ్లో అడ్మిట్ చేస్తున్నాము. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అయితే ఇంకా రిఫరల్ ఏమున్నా రిజిస్టర్ దగ్గర సంతకం పెట్టడానికి ఎవరైనా సంతకం పెట్టకపోతే తీసుకున్న వాళ్ళందరూ కూడా రిజిస్టర్ లో సంతకం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన నెట్స్ అనేది ఎల్ఎల్ఐఎన్స్ ఇవన్నీ కూడా మన గిరిజన గ్రామాల్లో దోమల ద్వారా వచ్చే డిసీజెస్ ని కంట్రోల్ చేసే నేపథ్యంలో ప్రివెంటివ్ మెజర్స్ కింద మన నెట్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొచ్చి మన స్టేట్ గవర్నమెంట్ మనకి సప్లై చేసిందండి. అకార్డింగ్ టు ప్రియారిటీ బేస్ ఆ ప్రియారిటీ బేస్ గైడ్ లైన్స్ కూడా స్టేట్ నుంచి ఇచ్చారు. దాని ప్రకారం మా డిఎంఓ వింగ్ నుంచి మైక్రో యాక్షన్ ప్లాన్ వేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ గా ఎస్కాట్ కి ఇవ్వడం జరిగింది. ఈ ఎస్కాట్ లో ఈ విలేజ్ ని అకార్డింగ్ టు మా మెడికల్ ఆఫీసర్స్ హారిక అండ్ మానస వాళ్ళ ప్రియారిటీ బేస్ మీద ఇక్కడ ఈ రోజు ఇనాగ్రేషన్ అనేది జరిగింది. పెద్దలందరి సమక్షంలో కూడా ఇది పబ్లిక్ అందరూ కూడా జాగ్రత్తగా అవైల్ చేసుకుంటే దీని లైఫ్ 3 years. దీన్ని జాగ్రత్తగా అవైల్ చేసుకోవాలి. ఏ విధంగా వాడాలి, దాన్ని ఏ విధంగా శుభ్రపరచుకోవాలనే గైడ్ లైన్స్ కూడా నేను ఇప్పుడు చెప్పడం అనేది జరిగింది. దయించి ఈ వాయిస్ అనేది మా ప్రెస్ ద్వారా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా పబ్లిక్ లోకి వెళ్ళి మొబిలైజ్ చేసి అవేర్నెస్ మరింత ఇంక్రీజ్ చేసి పబ్లిక్ లో దీని వాడకాన్ని చెప్తారని చెప్పేసి మా వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. గిరిజన ప్రాంతాల్లో గిరిజన ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ డిఆర్సి మీటింగ్ లో ఈ దోమకాటు ద్వారా వచ్చే వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ప్రబలుతున్నాయి అన్న దృష్టితో వాటిని దోమకాటు ద్వారా దోమలు కరిచినాక వచ్చి తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యి వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయి కంటే ముందే నివారణకి తగు చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారు అలాగే డిఎంహెచ్ఓ గారు కూడా ఆ రోజు ఈ దోమతెరలు ఇస్తే కొంత డెఫినెట్గా నివారణ జరుగుతుంది సార్. ఇప్పుడు సీజనల్గా దోమలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వర్షాలు వస్తున్నాయి, సీజనల్గా దోమలు ఉంటాయి, ఫ్లూ ఎక్కువ. అది సీజనల్గా వచ్చే వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఎక్కువ దోమల ద్వారా వ్యాప్తి చెందుతాయి కాబట్టి మనం ఈ నెట్లు అనేది గిరిజన ప్రాంతాలకి డిస్ట్రిబ్యూట్ చేస్తే తప్పనిసరిగా కొంత అరికట్టవచ్చు అన్న ఉద్దేశంతో ఈరోజు ఏంటంటే ఎస్కాట్ నుంచే ఫస్ట్ స్టార్ట్ చేసాం. జిల్లాలో ఈరోజు మూలబొడ్డవరలో మొదటగా స్టార్ట్ చేసాం. ఈరోజు ప్రతి ఇంటికి కూడా అది నెట్స్ సైజుని బట్టి 2 పెద్దలు 1 చిన్న పిల్లలు ఆ నెట్ కింద ఉండే విధంగా ఇచ్చాము. ఒక ఇంట్లో అంతకు మించి ఎక్కువ ఉంటే కూడా వాళ్ళకి కూడా మళ్ళీ ఇస్తారు. ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా వీటిని సరిగ్గా వాడుకొని ఈ దోమకాటు ద్వారా వచ్చే వ్యాధులు ఏవైతే ఉన్నాయో ముందే నివారణ చేస్తే తర్వాత ఆరోగ్యం ఇబ్బంది కలగకుండా ఉంటుందనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం గిరిజనుల పట్ల వాళ్ళ ఆరోగ్యం పట్ల అప్రమత్తతో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. అయితే ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఉండడం వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. రేపు అసెంబ్లీ అయిపోయిన తర్వాత వేరే ప్రాంతాలకు ఆవిడ కూడా హాజరవుతుంది.